మూవీ పైరసీ ముఠా గుట్టు రట్టయింది. ఈ కేసులో 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హార్డ్ డిస్కులు, సీక్రెట్ కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. హై లెవెల్ పైరసీ రాకెట్ తో సినీ ఇండస్ట్రీకి 22,000 కోట్లు నష్టం వచ్చినట్లు అధికారులు గుర్తించారు. 2 నెలల క్రితం వనస్థలిపురానికి చెందిన కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కిరణ్ కస్టడీలో కీలక విషయాలను పోలీసులు రాబట్టారు. దుబాయ్, నెదర్లాండ్స్, మయన్మార్ లో సినిమా పైరసీ కేటుగాళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సినిమా రిలీజ్ కాకముందే సర్వర్లు హ్యాక్ చేసి ఈ ముఠా గేమింగ్ సైట్ లో వీడియో అప్లోడ్ చేస్తున్నాయి. మూవీ పైరసీ గురించి ఏదైతే ఎన్నో సంవత్సరాల నుండి దాని గురించి ప్రచారం, చర్చ జరుగుతూ ఉందో, అది మా కంప్లైంట్ వచ్చిన తర్వాత చాలా కష్టపడి హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ వింగ్ ఏదైతే ఉందో దాదాపు 4 నెలలు దర్యాప్తు చేసిన తర్వాత దేశంలోనే మొదటిసారిగా ఈ గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అందరికీ అంటే ఏ విధంగా ఈ పైరసీ జరుగుతుంది, దీన్ని కంట్రోల్ ఎట్లా చేయాలి అనేది ఒక చర్చనీయాంశంగా మిగిలిపోయింది. మూవీ ఇండస్ట్రీలో కూడా అందరూ దీని గురించి ఎంతో విస్మయం చెందుతూ మా కష్టమంతా ఈ విధంగా వృధా అవుతుంది. మూవీ రిలీజ్ కాకముందే ఆ థియేటర్ అది వెబ్సైట్స్లో, సోషల్ మీడియాలో రావడం, దాని గురించి అఫ్కోర్స్ థియేటర్స్లో పబ్లిక్ రావడం కూడా తగ్గిపోతుంది, ఆదాయం అనేది తగ్గిపోతుంది, మొత్తం మూవీ ఇండస్ట్రీ కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది. సో దీని గురించి కొన్ని వివరాలు తెలియజేయాలంటే 2023వ సంవత్సరంలో మొత్తం మూవీ ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ, దేశంలోనే అన్ని రాష్ట్రాలకు చెందిన, అన్ని లాంగ్వేజెస్ చెందిన మూవీ ఇండస్ట్రీ లాసెస్ ఏవైతే వాళ్ళు అనుభవించారో మూవీ పైరసీ వల్ల, అది 22,400 కోట్లు టోటల్ మూవీ ఇండస్ట్రీకి జరిగింది మూవీ పైరసీ వల్ల.